నమస్కారం గురుగారు. శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు పెళ్ళిల్లో మనం జాతక పరంగా చూసుకొని ముహూర్తాలు పెట్టుకుంటాం గదా! అయితే ఈ ముహూర్తం ఎప్పుడైతే దాటిపోతుందో సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే జీలకర్ర, బెల్లం పెట్టొచ్చు అంటారు. అయితే యాక్చువల్‌గా ముహూర్తం అనేది జీలకర్ర, బెల్లానికి పెడతారా? లేదంటే తాళి కట్టే సమయాన్ని మనం ముహూర్తంగా చూసుకుంటామా? అంటే ఏది చేయొచ్చు ఇప్పుడు మనం రెండిట్లో. ఓకే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వివాహం గురించి గనక వెంకటేశ్వర స్వామి స్మరణ. అయితే వివాహ వ్యవస్థలో సుముహూర్తానికి ముఖ్య ప్రాధాన్యత. హ్మ్. మాంగళ్యధారణ అనేది సుముహూర్తం తర్వాత జరిగేది. ఓకే. ఎందు గురించి అంటారా? ఈ సుముహూర్తం అనేది వేద పండితులు నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణాన్ని అనుసరించుకొని 33 కోట్ల దేవతలు అనుకూలంగా ఉన్నటువంటి స్థానంలో అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి దోషం లేకుండా లగ్నంలో మంచిగా లగ్నం ఉండేటువంటి సమయంలో, గురువు శుక్రుడు ఉన్నటువంటి సమయంలో, లగ్నానికి అధిపతి మంచి స్థానంలో ఉన్నటువంటి సమయంలో ఈ వేద పండితులు సుముహూర్తం నిర్ణయిస్తారు. నిర్ణయించినటువంటి సుముహూర్తంలో మాంగళ్యధారణ కంటే ముందే సుముహూర్తం జీలకర్ర బెల్లం జరగాలి. ఎందుకంటారా అంటే వెనుకట కాలంలో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకునేవారు కాదు. అవును. ఎప్పుడు చూసేవారంటే ఈ సుముహూర్త సమయంలోనే అబ్బాయి ముఖాన్ని అమ్మాయి, అమ్మాయి ముఖాన్ని అబ్బాయి చూసేవారు. అందు గురించి ఈ సుముహూర్తానికంటే సుముహూర్తం సిద్ధాంతులు పెట్టిన సుముహూర్తం మంచిది కనుక ఆ ముహూర్తంలో ఒకరినొకరు చూసుకోవడం ద్వారా వారిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయని ఒక శాస్త్రం అన్నట్టు. ఈ సుముహూర్తం పెట్టేటప్పుడు పైనుండి 33 కోట్ల దేవతలు మన హిందూ వ్యవస్థను చూడ్డానికి, హిందూ సాంప్రదాయంలో జరిగేటువంటి వివాహాన్ని చూడ్డానికి వస్తారట మంటపానికి. ఆ 33 కోట్ల దేవతలు వస్తారు. కళ్యాణ మంటపం 3 దిక్కులుగా సూచిస్తుంటుంది మనకు. తూర్పు దిక్కు స్వామివారి, మనం ఒక వెనకాల వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడే కావచ్చు, ఎవరైనా గణపతే కావచ్చు, ఒక మనం బింబాన్ని ఏర్పాటు చేసుకుంటాం. జరిగేదానికి, జరుగుతున్న దానికి, జరగబోయేదానికి నువ్వే ఆధారం అని మనం 3 దిక్కులు సూచిస్తుంటాయి పందిల్లో. ఓకే. అందుగురించే అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కళ్యాణ మండపానికి చెప్పులు ఎవరు వేసుకొని రాకూడదు అన్నట్టు. ఎందుకంటే 33 కోట్ల దేవతలు హిందూ సాంప్రదాయం చూడడానికి వస్తారు వివాహాన్ని. అలాంటి సుముహూర్తం, 33 కోట్ల దేవతలు వచ్చినటువంటి సుముహూర్తం, అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకునేటువంటి ముహూర్తం, ఇవన్నీ కూడా సిద్ధాంతులు నిర్ణయించిన సుముహూర్తానికే జీలకర్ర బెల్లం పెట్టుకొని పరదా తీస్తే ఒకరినొకరు చూసుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు అంటే ఈ సుముహూర్త సమయంలో అప్పటి వరకు కూడా అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకునేవారు కాదు కనుక ఒక్కసారిగా మనం ఎవరినైనా కొత్త వారిని చూసినా, అతి అందంగా ఉన్నటువంటి ఒక వస్తువును చూసినా, అందవికారంగా భయంకరమైనటువంటి ఒక వస్తువును చూసినా మనం భయపడతాం కదా. అలా మనలో ఉండేటువంటి భయాన్ని తొలగింపజేయడం కోసం, మనలో ఉండేటువంటి ఉష్ణ తీవ్రత వేడిని తగ్గింపజేయడం కోసం, చలువ చేయడం కోసం, ప్రశాంతత చేకూరడం కోసం, టెన్షన్ తగ్గడం కోసం. అంటే చిన్నపిల్లలు కదా, ఇప్పుడంటే పెద్దవారికి అవుతుంది, చిన్నపిల్లలైనా పెద్దవారైనా అష్టవర్షాత్ భవేత్కర్, 8 సంవత్సరాలు ఉన్న అమ్మాయి కదా, అలా భయపడి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి. అంటే షవరింగ్ రాకుండా, అర్థమైంది కదా, అలా పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి జీలకర్ర బెల్లం 2 కలిపితే చలవ చేస్తుంది. అది ఔషధ మందులాగా తయారవుతుంది. అలాంటి పదార్థాన్ని మన శిరస్సు మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం నుండి సుషుమ్నా నాడి అని ఒక నాడి నరము ఈ శిరస్సు పైభాగం నుండి అరికాల వరకు ఉంటుంది. ఆ దానిపైన జీలకర్ర బెల్లం పెట్టి ఒత్తి పట్టి పరదా తీస్తారు. పరదా తీయగానే ఒకరి పాదాలకు స్పృశించుకుంటూ పాదస్పర్శ పైన హస్తస్పర్శ, ఈ 2 స్పర్శలు తగులుతూ ఉంటే పరదా తీస్తే అమ్మాయి కంటి వెలుగు లోపల అబ్బాయి కనిపించాలి, అబ్బాయి కంటి వెలుగు లోపల అమ్మాయి కనిపించాలి. ఒకరినొకరు చూసుకోవడం ద్వారా ఈ వేదమంత్రాలు, 33 కోట్ల దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకుంటారు కనుక వారి జీవితం బ్రహ్మాండంగా నిండనూరేళ్ళు కలకాల సుఖ సంతోషాలతో ఉంటుంది అని శాస్త్రం అన్నట్టు. ఈ ముహూర్తానికి కనుక సెకండ్ కూడా లేట్ కాకుండా కనుక జీలకర్ర బెల్లం పెట్టి ఒకరినొకరు ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడు వారి జీవితం ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సత్సంతానం, తొందరగా సంతానం కలిగి ఆనందంతో ఉంటారు అని ఇంకొక శాస్త్రం అన్నట్టు. మనకు మాంగళ్యధారణ ఈ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మాంగళ్యధారణ కనుక లగ్నం అంటూ ఉండదు, నక్షత్రం ఉండాల్సిన అవసరం లేదు, దానికి మాంగళ్యధారణ ముహూర్తం అనేది కూడా అవసరం లేదు.
కొంతమంది ఏం చేస్తున్నారంటే జీలకర్ర బెల్లానికి ఒక ముహూర్తం, మాంగళ్య ధారణకు ఒక ముహూర్తం చూసుకుంటున్నారు. మాంగళ్య ధారణకు ముహూర్తం అనేదే లేదు. మీరు ఏ శాస్త్రాన్ని తీసుకున్నా మాంగళ్య ధారణకు సుముహూర్తమే లేదు. ఓకే. జీలకర్ర బెల్లమే మనకు సుముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టిన సమయంలోనే ఒకరినొకరు చూసుకోవడం ఆనవాయితీ. అంటే ఇప్పుడు ముహూర్తం పెట్టేది గూడా జీలకర్ర బెల్లానికి మాత్రమే అంతే. ముహూర్తము. అంతే అమ్మ. అంటే తాళి కట్టడానికి కాదు. తాళి కట్టడానికి అస్సలే కాదు. ఈ ఒకరినొకరు చూసుకొని ఆ పాదస్పర్శ, హస్తస్పర్శతో 33 కోట్ల దేవతల మంగళాశాసనం కలిగిన తర్వాత అప్పుడు కన్యాదానం దీనికంటే ముందే జరుగుతుంది మనకు. ఆ! అప్పుడు తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్య ధారణ, మంగళసూత్రాలు కట్టడం జరుగుతుంది. అంటే ఈ సుముహూర్తానికి అబ్బాయి ఒకరు చూసుకొని ఒకరి స్పర్శ ఒకరికి తగిలిన తర్వాత అప్పుడు మాంగళ్య ధారణ చేయడం ద్వారా ఈ మంగళసూత్రంలోకి ఎటువంటి దోషాలున్నా ఆ దోషాలను తొలగిపోతాయి. అది. ఓకే గురుగారు. అంటే చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ముందు ముహూర్తంలో మనం జీలకర్ర బెల్లం పెట్టాలా? లేదంటే మాంగళ్య ధారణ చేయాలా అనేది. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు.